ఓకే అండి, మన ప్రతి తెలుగు రైతు నమస్కారం. ఎస్పెషల్లీ మిరప పంట మీద ఎక్కువగా ఆధారపడి ఆశపడుతున్న ప్రతి రైతుకి రేపు ఈసారి సంవత్సరం అంటే 26-27 పంట కాలానికి ఎటువంటి వెరైటీ ఎంచుకోవాలి, ఎటువంటి విధానం మనం అంటే తేజల లావుల ఇవన్నీ రకరకాల తర్జన పడుతూ ఉన్నాడు ఫార్మరు. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం తేజల గురించి మాట్లాడుకుందాం. తేజలు అంటే మనకు ఫస్ట్ ఏం కావాలి? రేపు 26-27 పంట కాలానికి మనకు తెలుస్తూనే ఉంది, మనం వింటూనే ఉన్నాము. అదేంటి అంటే ఎల్నినో ఎఫెక్ట్. ఎల్నినో ఎఫెక్ట్ మనకి ఎటువంటి ప్రభావం చూపించబోతుంది అనేది ఒకసారి తెలుసుకుందాము. అయితే ఇది 3 కోణాల్లో మనం ఆలోచించాలి ఎల్నినో ఎఫెక్ట్ని. ఏంటంటే ఎల్నినో ఎఫెక్ట్ ఉంటే మొదట అంటే ముందడి వర్షాలు కావచ్చు, మద్యం కావచ్చు, లేదా చివర కావచ్చు. సో మనకి ఇక్కడ ఈ మూడిట్లో ఏ రెండు ఉన్నా కానీ మనకు ప్రమాదమే. ఎట్లా అంటే ముందడి వర్షాలు అయితే ముందే పడిపోతాయి, తర్వాత మధ్యస్థం ఉండకపోతే వైరస్ల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ముందడి పెట్టుకుంటేనేమో పంట చేలో మొక్క పెట్టుకోవడానికి బాగా టైం తీసుకుంటుంది, నారంతా పడైపోతూ ఉంటుంది. సో అక్కడ కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. సరే, లేదా మన ముందడి పడపోయినా సరే మధ్యలో పడితే ఖచ్చితంగా మళ్ళీ మధ్య నుంచి చివరి దాకా పడవచ్చు, పడకపోవడం అనేది మనం చెప్పలేము. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే ముందడి వర్షాలు పడితే మధ్యలో పడవు, లాస్ట్లో ఖచ్చితంగా పడతాయి. సో మరి ముందడి వర్షాలు పడితే మొక్క పెట్టుకోవడానికి డిలే అవుతుంది, పెట్టుకున్న వాళ్ళు పాడైపోతుంటాయి. సో ఇంత కొంత నష్టం అనేది ఉంది. లేదా మనకి మధ్యస్థం వర్షాలు అనుకో, లేదా మధ్యలో పడితే అనుకో, మధ్యలో వర్షాలు పడితే ముందు నుంచి మొత్తం వైరస్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ ఒక్కోసారి లాస్ట్లో కూడా పడవచ్చు. ముందు మధ్యలో అక్కడక్కడ కొద్దిగా చిన్న జల్లులు పడుతూ లాస్ట్లో నవంబర్ ఎండింగ్ డిసెంబర్లో ఇక తుఫాన్లు, భారీ తుఫాన్లు, అవి సునామీలు లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఈ ఎల్నినో ప్రభావంలో కనిపిస్తూ ఉంటాయి మనం చరిత్ర గమనించుకుంటే. సో అందుకే ఇప్పుడు మరి మనం ఏం చేయాలంటే ఇప్పుడు రేపు మార్చి ఎండింగ్ కల్లా మనకి వెదర్ రిపోర్ట్ వరల్డ్ వైడ్గా తెలుస్తుంది. తెలిసిన తర్వాత మరొకసారి ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడైతే మరి రేపు ఎట్టన్నా సరే ఎల్నినో ఎఫెక్ట్ ఉంటే మొట్టమొదటి ఏంటంటే వేడి వాతావరణం ఉంటుంది. వేడి వాతావరణంలో ఎక్కువగా తెల్లదామ, పచ్చదామ, పేనుబంక ఎఫెక్ట్ హెవీగా ఉంటుంది. సో మరి వైరస్ రావడానికి మొజాయిక్, జెమిని, కుకుంబరు ఇటువంటి వైరస్లకి ప్రధాన కారణాలు పచ్చదామ, పేనుబంక, తెల్లదామ. కాబట్టి ఈ 3 దోమలు ఎక్కువ ఉండటం వల్ల అధిక వైరస్లు కనబడతాయి. సో ఓవరాల్గా ఏంటంటే వేడి వాతావరణం మీద వైరస్లు వస్తాయి. సో మరి వైరస్లు వచ్చే వెరైటీలు మనం ఎంచుకోవాలి. మరి మిరపకి వెళ్తున్నాం కదా, ఈ మిరపకి వెళ్ళే సందర్భంలో మనకి ఎటువంటి వెరైటీలు ముఖ్యం, ఏ కంపెనీ నుంచి ముఖ్యం, ఎన్ని చోట్ల ఎంతమంది వేశారు, ఎంతమంది దగ్గర మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఫీడ్బ్యాక్ అంటే ఏంది? ఒక ఫార్మర్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫార్మర్ ఫలానా ఒక ఎత్తున వేసుకుంటే తాను లో మెయింటెనెన్స్లోనే మినిమం 30 క్వింటాలు తీసుకోవాలి, తాను స్ట్రాంగ్ మెయింటెనెన్స్ చేస్తే 40 క్వింటాలు తీసుకోవాలి. ఇది మనకి మేజర్ ఫస్ట్ పెట్టుకోవాలి. దిగుబడి ఇంపార్టెంట్. తర్వాత మరి రేపు మనకి ఎల్నినో ఎఫెక్ట్ కదా, వేడి వాతావరణ వైరస్ కాబట్టి మరి మనం ఎంచుకున్న ఎత్తున వైరస్ తట్టుకుంటుందా లేదా అనేది అది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో మరి ఇవన్నీ మనం గమనించాలి. మన ఫీల్డ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇవే మనం చూడాల్సిన పాయింట్లు. సో మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? చూస్తూనే ఉన్నాం అన్ని ఆంధ్ర తెలంగాణ అన్ని కంపెనీలు డైలీ యూట్యూబ్